కింద బీమ్ అయిపోయిన తర్వాత మనం బేస్మెంట్ లెవెల్ వరకు రికవర్ చేయించుకుంటున్నాం. రికవర్ చేయించేటప్పుడు స్టార్టింగ్ ఇలా రోప్ అనేది కాలం యొక్క ఎడ్జ్ నుంచి ఒక సైడ్ మొత్తం రోప్ని ఫిక్స్ చేయించుకుంటాం. అలా రోప్ని ఫిక్స్ చేయించుకున్న తర్వాత మనం బిగ్ సైజుని బట్టి కింద బేస్మెంట్ నుంచి అంత హైట్ లేకపోవాలి. ఈ హైట్ ఎంత అయితే ఉన్నదో అంతా వచ్చేట్టు పెట్టించుకోవాలి లైన్ అనేది. అలా లైన్ పెట్టించుకున్న తర్వాత మనకి కింద సిమెంట్ మోటార్ అనేది వేసుకొని దాని మీద బ్రిక్స్ అనేవి పెట్టుకుంటాం. నేర్లు మనం 3 feet అంటే దగ్గర దగ్గర 1 meterకి మించి ఎక్కువ హైట్ అనేది మనం బ్రిక్ వర్క్ ఒకే రోజు కట్టకూడదు. సో 1 meter హైట్ వరకు కట్టిస్తే, ఎందుకంటే 1 meter కన్నా ఎక్కువ హైట్ కట్టిస్తే దాని యొక్క వెయిట్ ఎక్కువ అవుద్ది. కాబట్టి అప్పుడు సెట్టింగ్ అనేది జరిగినా జరగకపోయినా మొత్తం మధ్యలో ఉన్న మోటార్ బ్రిక్కి మధ్యలో ఉన్న మోటార్ అనేది బయటకి వచ్చేసి అక్కడ స్ట్రెంత్ అనేది ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా చేయిస్తాం. సో 1 meterకి మించి కట్టించి అంటే నియర్లీ 3 feet ఇలా మొత్తం అన్ని కట్టిన తర్వాత రోప్కి సెట్ అవుతుందో చూసుకుంటారు. ఇలా ఒక లైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్కి వస్తారు. మళ్ళీ రోప్ని కొద్దిగా పైకి పెట్టుకుంటారు. ఈ రోప్ ఏదైతే ఉందో ఈ రోప్ని కొద్దిగా పైకి పెడతాం. అలా పైకి పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ లైన్ లే చేసుకుంటూ వస్తారు. ఈ విధంగా మొత్తం ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి మొత్తం అంత బేస్మెంట్ ఎంత లెవెల్ వరకు కావాలో అంత లెవెల్ వరకు మనం బ్రిక్ వర్క్ అనేది కట్టించుకుంటాం. సిమెంట్ మోటార్ వచ్చేటప్పటికి మనం 1:5 to 1:10 ఏ రేషియోను వాడతాం. ఆ రేషియోస్ని బట్టి మనం ఒక సిమెంట్ బ్యాగ్కి ఎన్ని గంపల్లో ఏదైతే మెజరింగ్ ఉన్నదో మనం ఇప్పుడు చూస్తున్నాం గమ్మెలా అంటాం, తప్పాలా అంటాం, ఏదైనా సరే ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎంత పడుతుందో చెక్ సిమెంట్ ఎన్ని ఒక బ్యాగ్ సిమెంట్ వచ్చి దాంట్లో ఎన్ని టైమ్స్ పడుతుందో చూసుకుని దాన్ని బట్టి 1:10 రేషియోస్ అయితే 1:5 అయితే 5 times దాని సిమెంట్, 6 అయితే 6 times ఆఫ్ సిమెంట్ అలా వేయించుకుని మోటార్ అనేది మిక్స్ చేయించుకుంటాం. ఈ విధంగా మోటార్ మిక్స్ చేయించుకున్న తర్వాత మనం క్యాస్టింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. క్యాస్టింగ్ చేసే ముందు ఏ టైప్ ఆఫ్ బ్రిక్ అన్నా, సిమెంట్ బ్రిక్ అన్నా నార్మల్ కంట్రీ బ్రిక్స్ అన్నా సరే ఒకసారి తడిపించుకోవాలి. అలా తడపడం వల్ల దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ పెరిగి సిమెంట్ మోటార్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ని అది తీసుకోదు. అలా తీసుకోకపోవటం వల్ల సిమెంట్ హైడ్రేషన్ ప్రాసెస్ జరగటానికి దానికి కావాల్సినంత వాటర్ కంటెంట్ అనేది ఆ మోటార్ నుంచి తీసుకుంటాయి. ఆ విధంగా కాకుండా సిమెంట్ని తీసుకున్నాం అంటే తడిపించకుండా కానీ చేస్తే ఆ సిమెంట్ బ్రిక్ ఉందో కంట్రీ బ్రిక్ అయినా సరే అది మోటార్ పర్సెంటేజ్ తీసుకుంటుంది. కాబట్టి మనకి సెట్టింగ్ అనేది సరిగ్గా జరగదు, స్ట్రెంత్ కూడా మనకు కావాల్సినంత రాదు. ఈ విధంగా మనం బ్రిక్ వర్క్ అనేది ఫిల్ చేయించుకోవాలి. ఇలా మనకి 3 meters హైట్ వెళ్ళిన తర్వాత ప్రతిసారి ప్లంబర్ వేసి చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ ప్లంబర్ వేసి చెక్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాల్ కరెక్ట్గా వర్టికల్గా వస్తుందా లేదా, 90 degrees వస్తుందా లేదా అనేది తెలుస్తూ ఉంటుంది. సెకండ్ లైన్ కడుతున్నారు. సెకండ్ లైన్ కట్టినప్పుడు అలా రోప్ ఎందాక ఏదైతే ఉన్నదో దాన్ని కొద్దిగా హైట్ లేపుకుంటారు. అలా హైట్ లేపుకుని మనం బ్రిక్స్ అనేది వేయించుకుంటాం. మనం అబ్జర్వ్ చేసినట్టయితే జాయింట్ మీద జాయింట్ అనేది రాకుండా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. ఫస్ట్ ఫుల్ బ్రిక్ పెట్టారు, దాని మీద వచ్చేటప్పుడు హాఫ్ బ్రిక్కే పెట్టారు. జాయింట్ దగ్గర పైన బ్రిక్ వచ్చింది. ఎలా ఎందుకు పెట్టిస్తా అంటే మనకి క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వకుండా, ఒకవేళ ఏదైనా స్ట్రక్చరల్ క్రాక్స్ వచ్చినా నార్మల్ క్రాక్స్ వచ్చినా కూడా క్రాక్స్ అనేవి డెవలప్ అవ్వవు అనమాట. అలా కాకుండా మొత్తం బ్రిక్స్ అన్ని మోటార్ జాయింట్ ఏదైతే వచ్చింది జాయింట్ని ఇలా పై వరకు క్యారీ చేయించుకెళ్తే ఆ క్రాక్స్ అనేవి దాని నుంచి ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తూ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వకూడదంటే ఇలా ఒక పెద్ద బ్రిక్ పెట్టి దాని మీద బ్రిక్కి ఈ పెద్ద బ్రిక్ దాని మీద హాఫ్ బ్రిక్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా జాయింట్ సైజ్ అనేది సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్గా దీని మీద పెద్ద బ్రిక్ రావచ్చు. లేకపోతే మనకి ఏదైతే సిమెంట్ మోటార్ ఉన్నదో ఈ పోర్షన్ ఏదైతే ఉన్నదో ఇది ఇలా పైకి ట్రావెల్ అవ్వకూడదు, మధ్యలో బ్రేక్స్ అనేది రావాలి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జాయింట్లో వస్తుంది, ఈ జాయింట్లో వచ్చింది. ఈ విధంగా మనం బ్రిక్ అనేది జాగ్రత్తగా క్యాష్ చేయించుకోవాలి. బ్రిక్ వర్క్లో చదువుతున్నప్పుడు మెయిన్ చూసుకోవాల్సిన పట్టు ఇది, ట్రై పడితే చెకింగ్. మ్యాక్సిమం ట్రై పడితే ఇప్పుడు చెక్ చేయించుకోకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి ఈ రోప్ ఏదైతే కట్టామో ఇది మ్యాక్సిమం ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి మధ్యలో కాలమ్స్ అన్నిటిని టచ్ చేసుకుంటూ ఈ ఎడ్జ్ టు ఆ ఎడ్జ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే ఆ ఎడ్జ్కి కూడా ఉన్నది. సో మనకంతా ఆ ఎడ్జ్ని జాయిన్ చేసుకుంటూ ఆ ఎడ్జ్ని టచ్ చేసుకుంటూ కడతారు. కాబట్టి మ్యాక్సిమం ప్లంబర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ మనం ప్లంబర్ కూడా క్రాస్ చెక్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం.